రామయ్య నడిపించే బడిలో చాలా మంది పిల్లలు చదువుకునేవాళ్ళు. కొందరు చక్కగా చదివేవాళ్ళు. అయితే మరికొందరు చదువుల్లో బాగా వెనుకబడి ఉండేవాళ్ళు. రామయ్య అందరినీ సమానంగా చూసేవాడు. సరిగా చదవని పిల్లలకు ఎలాగైనా విద్యను అందించాలని ప్రయత్నించేవాడు. రామయ్య బడిలో చదివే సిద్ధయ్య అలా బాగా వెనుకబడిన పిల్లవాడు. ఎంత ప్రయత్నించినా వాడికి చదువు సరిగ్గా అబ్బలేదు. అదే తరగతి పిల్లవాడు గణేశుడు వాడిని పదే పదే ఎగతాళి చేసి ఆట పట్టిస్తుండేవాడు. దానితో మనసు విరిగిపోయిన సిద్ధయ్య ఒకసారి బడిలోంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. సమయానికి అక్కడికి వచ్చిన రామయ్య అతన్ని ఆపి కారణం అడిగాడు. నేను చదువుకోను అన్నాడు. ఇక చేసేదేమీ లేక సిద్ధయ్య తండ్రిని పిలిపించి అతనికి సిద్ధయ్యను అప్పగించాడు రామయ్య. వెళ్లే ముందు తనకు నమస్కరించిన సిద్ధయ్యతో, నీకు చదువు రాలేదని బాధపడకు. చదువు రాకున్నా పర్వాలేదు. చదివే వాళ్లను గౌరవించు. నీ మంచితనపు వన్నె తగ్గకుండా జాగ్రత్తగా కాపాడుకో అని చెప్పాడు. ఇంటికి వెళ్లిన తర్వాత సిద్ధయ్య తండ్రి పొలంలోనే సేద్యం చేయసాగాడు. రాను రాను అతనికి సేద్యంలో మెలకువలన్నీ బాగా అర్థమయ్యాయి. పంటల్ని మార్చి మార్చి వేసుకోవటం, నీటిని పొదుపుగా వాడటం, నేలపై పొరల్లో సారాన్ని జాగ్రత్తగా సంరక్షించుకోవటం లాంటివి అతనికి చాలా నచ్చిన అంశాలు. అతను వాటన్నిటినీ తన పొలంలో అమలు పరచి బంగారం పండించాడు. తన ఇంటికి అవసరమైన పంటలు అన్నిటినీ అతను స్వయంగా పండించుకొని ఊళ్ళో వాళ్ళందరి చేత శబాష్ అనిపించుకున్నాడు. చుట్టుప్రక్కల అనేక గ్రామాల్లో రైతులకు వ్యవసాయ పరంగా ఎలాంటి సందేహాలు వచ్చినా వాళ్ళు సిద్ధయ్యను సంప్రదించేవారు. ఆ సమయంలో సిద్ధయ్య ఉండే ఊరికి ఒక పండితుడు వచ్చాడు. ఆయన గుళ్ళో ప్రవచనాలు ఇస్తున్నాడని, చక్కగా మాట్లాడతాడని విని సిద్ధయ్య వెళ్లి ఆయన చెప్పే మంచి సంగతులన్నీ శ్రద్ధగా విన్నాడు. ఆ తరువాత ఆయనకు పట్టు వస్త్రాలు, పండ్లు ఇంకా ఏవేవో ఇద్దామనుకొని దగ్గరకు వెళ్లేసరికి ఆయన వేరెవరో కాదు, చిన్ననాడు బడిలో తనని ఆట పట్టించిన గణేశుడు. సిద్ధయ్య అతని పాండిత్యాన్ని మెచ్చుకొని చక్కగా మాట్లాడి అతనికి సన్మానం చేసి నమస్కరించేసరికి ఆశ్చర్యం వేసింది. ఊళ్ళో వాళ్ళు సిద్ధయ్యను ఎంత గౌరవిస్తున్నారో చూసిన తనకి తన చిన్ననాటి ప్రవర్తన గుర్తుకొచ్చి సిగ్గువేసింది. నాకే చదువు వచ్చనే గర్వంతో నేను నిన్ను బడిలో చాలా అవమానించాను. నీ సంస్కారాన్ని, నీలో ఉన్న మంచితనాన్ని గమనించని నన్ను క్షమించు సిద్ధయ్య అన్నాడు అతను నీళ్లు నిండిన కళ్ళతో. అలా అనకు మిత్రమా, పాండిత్యం పాండిత్యమే. నీ అంతటి వాడు నా మిత్రుడని చెప్పుకోవటం నాకు గర్వకారణం కాదు అన్నాడు సిద్ధయ్య అణకువతో.